పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాత్రులు నిద్ర కూడా పట్టనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. రేవంత్ రెడ్డి దెబ్బకి విలవిల్లాడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోతా ఉంది. అసలు ఇంతకీ రేవంత్ రెడ్డి ఎలాంటి దెబ్బలు కొడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఏం పేకపోతున్నాడు, అసలు రేవంత్ రెడ్డి ఆంధ్రాకి ఎప్పుడు రాబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి రేవంత్ రెడ్డి 2 నెలలు కూడా పూర్తిగా కాకముందే జగన్మోహన్ రెడ్డికి మాత్రం నిద్రలేని రాత్రులు పుట్టిస్తూ ఉన్నాడు. సాధారణంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓడిపోయినటువంటి అహంకారం అధికార మదం చూపించినటువంటి కేసీఆర్, కేటీఆర్ అండ్ కో ఎక్కువ టెన్షన్ పడాలి. కానీ వాళ్ళకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి టెన్షన్ పడతా ఉంది. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆంధ్రాకు వస్తాడో, ఎప్పుడు నా భోగోతాన్ని బట్టబయలు చేస్తాడో అనేటువంటి భయంతో ఆందోళనతో ఉన్నాడు. ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి ఆంధ్రాకి ఎందుకు వస్తాడులే, నాకేమి ఇబ్బందిలే అని తడిగొడ్డేసుకున్నటువంటి వ్యక్తి సొంత చెల్లి రోజు ఇతగాడి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలనని చీల్చి చెండాడుతుండడంతో ఈవిడికి తోడుగా రేవంత్ రెడ్డి ఆంధ్రాకి రాబోతా ఉన్నాడు. ఆంధ్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతా ఉన్నాడు. షర్మిలాకి మద్దతుగా ఆంధ్రాకి రేవంత్ రెడ్డి వస్తున్నాడు అని తెలియగానే తాడేపల్లి కోటలో ప్రకంపనలు మొదలైనట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాటల తూటాల దాడిని తట్టుకునేటువంటి దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి మరణించేంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి చివరి కోరికని చెప్పింది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటం. అటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ద్రోహం చేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలు, తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని చేసినటువంటి రాజకీయం, జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాలు, సొంత చెల్లిని నడి రోడ్డు మీద పడేయటం గురించి ఎన్నాళ్ళు ప్రజలు చర్చించుకుంటున్నారు, ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. షర్మిల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి భాగవతం గురించి మాట్లాడడం మొదలుపెట్టిందో అప్పుడు ప్రజల్లో ఇంకా బలంగా వెళ్తూ ఉంది. ఎందుకంటే బయట వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఎవరైతే పనిచేశారో వాళ్ళే మాట్లాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు అదేవిధంగా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనుల్ని, అరాచకాలని అతను తన గళంతో వినిపిస్తే, తను ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం పిక్తాడు అంటే గుడివాడ గుటకా పాండు కొడాలి నాని లాంటి వాళ్ళని పంపించి తిట్టించేటువంటి ప్రయత్నం మళ్ళీ చేస్తాడా? అసలు ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దాచుకున్నటువంటి అక్రమాస్తులు అత్యధికంగా ఉన్నది తెలంగాణలోనే. జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు అత్యధికంగా ఉన్నది తెలంగాణలోనే. మరి ఆ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద విమర్శించేటువంటి దమ్ము, ధైర్యం, సాహసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? అంటే దుష్ట చతుష్టయం అనేటువంటి పదాన్ని పలకలేనటువంటి నతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పేపర్ చూసి చదవలేనటువంటి పనికిమాలినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అంటాడు, పవన్ కళ్యాణ్ గారిని అంటాడు, లోకేష్ గారిని అంటాడు, ఈనాడు రామోజీరావు గారిని అంటారు, టీవీ5 నాయుడు గారిని అంటారు, అదేవిధంగా ఏబిఎన్ ఆర్కే గారిని అంటారు, వీళ్ళందరిని అంటాడు. కానీ రేవంత్ రెడ్డి జోలికి వెళ్ళేటువంటి దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు. అతని గురించి మాట్లాడితే ఒక దెబ్బ, తన వ్యాపారానికి, తన ఆస్తులకి దెబ్బ. అతని గురించి మాట్లాడకపోతే రాజకీయంగా దెబ్బ. జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా నిద్రలేని రాత్రులు కల్పిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. పైగా పరిపాలనలో కూడా 4 సంవత్సరాల 10 నెలల్లో నువ్వేమీ పీక్కపోతే ముఖ్యమంత్రి నెల రోజులు గడవకముందే ఆ రాష్ట్ర పెట్టుబడుల కోసం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకురావడం కోసం దావోస్ వెళ్ళి దమ్ముగా నిలబడి తెలంగాణ సత్తా నిలిపినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అయితే, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు పారిపోయే విధంగా చేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గుర్తింపు పొంది, పైగా మన పరిశ్రమల ముఖ్యమంత్రి గుడ్డి పొదగాలి, పిల్లవ్వాలి, కోడవ్వాలి, పెట్టవ్వాలి, ఆ తర్వాత కోసుకొని చికెన్ తినాలి అనేటువంటి దౌర్భాగ్యుడు మన రాష్ట్రానికి ఎన్నాళ్ళు ఐటీ శాఖ మంత్రిగా, ఇండస్ట్రీ మంత్రిగా ఉన్నాడంటే ఇది ఒక సిగ్గుచేటు వ్యవహారం. రాష్ట్ర ప్రజలు మొహాన ఉమ్మేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో పరిపాలనలో కూడా మాట్లాడు, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ముంటే ఇప్పుడు రా నాగార్జున సాగర్ దగ్గరికి. ఎన్నికల్లో నీ స్నేహితుడు కేసీఆర్కి లబ్ధి చేకూర్చడానికి ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కాదు. అంత పొట్టుగాడు అయితే, అంత మగోడు అయితే, అంత దమ్ముంటే, అంత ధైర్యం ఉంటే నాగార్జున సాగర్కి ఇప్పుడు రా అన్నాడు. మరి పోయేటువంటి దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? పంపించేటువంటి దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? లేదో. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అందరికంటే పిరికోడరు స్వామి, అందుకే అందరినీ అణిచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. నిజంగా తాను ప్రజారంజకంగా పరిపాలించానని నమ్మితే, రాష్ట్ర ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి అందించానని నమ్మితే
నిజంగా ఇన్ని హింసలు పెట్టడం, ఇన్ని కేసులు పెట్టడం, ఇన్ని దాడులు చేయడం, ఇంత అణిచివేత చేయడం, చివరికి ఈనాడు ఆఫీసు మీద, ఆంధ్రజ్యోతి విలేకరు మీద దాడి చేసేటువంటి దిగజారుతనానికి దిగజారుతున్నామంటే ఓటమి ముంగిట ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్తోనే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులకి తెగబడతా ఉన్నాడు. అందుకే రేవంత్ రెడ్డి పరిపాలనతో కేవలం అతను 2 నెలల పరిపాలన, ఇతను 4 సంవత్సరాల 10 నెలల పరిపాలనని బేరూజీ వేస్తే, వాటిని గనక ఒక్కసారి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి బతుకేందో అర్థమవుతుంది. అరే నాయన, 5 సంవత్సరాల్లో విధ్వంసం తప్పితే నువ్వు కట్టిందేమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి? నీ కోసం ప్యాలెస్ తప్ప అని అడిగేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఎక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఎక్కడికి, వేసిన వాళ్ళు మళ్ళీ తీసిన వాళ్ళు మళ్ళీ వేసి ఒక నిర్ణయం మీద నిలబడలేకపోతా ఉన్నావు. ప్రజలు నిన్ను ఓడించడానికి సిద్ధమైపోయారు. రేవంత్ రెడ్డి అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో ఉన్నటువంటి అరాచకత్వాన్ని ప్రజలకు వివరిస్తే జగన్ పని అయిపోయినట్టే.